ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన కొత్త మురమల్ల గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మురమల్ల శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పెన్మత్స వాసురాజు ఆధ్వర్యంలో పండుగ తరహాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా గుత్తిన దీవి లేఅవుట్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ముదునూరు సతీష్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని మండల నాయకులు, గ్రామ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు. సంకల్పంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి నిజంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్య అతిథులు, మన శాసనసభ్యులు, మన ప్రియతమ రేపు మనం అధికారంలోకి వస్తే, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవాడికి చేయాల్సిన మేలు గురించి ఆలోచన చేసి ఒక 9 పథకాలు ఆయన మనసులో ఉన్న పథకాలు ఏదైతే ఈ 9 పథకాలు గాని నిజంగా పేదవాడికి గాని మనం నిస్వార్థంగా నిజాయితీగా చేర్చితే పేదవాడి జీవితంలో, పేదవాడి కుటుంబంలో ఒక ఉన్నత ప్రమాణాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే ఆలోచన చేసి ఈ నవరత్నాలనే 9 పథకాలు మీ మనసులో ఎక్కడో ఏదో ఒక చిన్న అనుమానం కూడా ఉంటుంది. ఆ నాయకులు వాళ్ళందరం ముందు మంచి మంచి బిట్లన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన మనుషులకు పనిచేశారని ఎక్కడ అమ్మ ఎంత నిష్పక్షపాతంగా చేశామంటే ఏదైతే మీ 452 మంది మురమళ్ళకు సంబంధించిన ఎవరైతే అప్లోడ్ చేసిన తర్వాత కంప్యూటర్లో లాటరీలో ఒక బటన్ నొక్కాం. మీ ఇంటి పేరు బట్టి మీ స్థలాలు ఆటోమేటిక్ గా కంప్యూటర్లో దానికంతటదే మీ ఇంటి పేరుని బట్టి ఫలానా వ్యక్తికి ఫలానా చోట అని చెప్పి ఇవాళ అలాట్మెంట్ అయిపోవడం జరిగింది. అలాగే ఈరోజు యాక్చువల్గా మీకు ప్లాట్ నెంబర్లతో సహా మీ అందరికీ పట్టాలు ఇవ్వాలి. కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ వల్ల మీకు ఇవాళ పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. ఎవరు నిరుత్సాహపడద్దు. పట్టాలు ఇవ్వలేకపోతున్నామంటే మీరు నిరుత్సాహపడకండి. మీకు కూడా ఈ ప్లాట్లలో ఏదైతే మీ 452 మంది ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇమ్మీడియట్ గా జగన్ గారు రాష్ట్రంలో ఇల్లు పట్టాలన్నీ కూడా మహిళలకు ఇచ్చేయాలని చెప్పి ఆయన మాకు అందరికి ఒక కార్యక్రమంలో ఒక టైం ఫిక్స్ చేశారు. నేనైతే ఇల్లు మురమళ్ళ పశువులంక అదృష్టం ఏంటంటే మనం తీసుకున్న రాజుగారి ముందుకు వచ్చి ఇవాళ భూమించినందుకు రాజుగారికి ఆ రైతుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికోసం శ్రమ డిపార్ట్మెంట్ ఆ సిబ్బంది కానీ అలాగే మీ అందరికీ రాబోయే రోజుల్లో దగ్గరుండి ఇల్లు నిర్మించడానికి మీ అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించే హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే నవరత్నాల్లో భాగంగా జగనన్న ఏదైతే మీకు మాట ఇచ్చారో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా